హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిత స్టడీ గైడ్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఇంకో 2-3 క్వశ్చన్లు ఉన్నాయి. సో లైక్ మెటీరియల్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి కూడా ఇంపార్టెంట్. సో అవి చెప్తున్నాను చూడండి. సో లైక్ మెటీరియల్లో నుంచి క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇక్కడ ఏమని అడిగాడంటే, షో దట్ ఆర్ ప్లస్ R1 ప్లస్ R2 ప్లస్ R3 R1 ప్లస్ R2 minus R3 is equal to 4R cos C. సో ఇవి నీకు తెలియాలి, ఇవి నీకు రావాలంటే R1 R2 R3 అనేవి నీకు ఫార్ములాస్ నువ్వు నేర్చుకోవాలి. సో ఇక్కడ రాస్తున్నాను, R ఈజ్ ఈక్వల్ టు 4R sin A/2 sin B/2 అండ్ sin C/2. R1 సింపుల్, R1 అన్నాడు కాబట్టి ఫస్ట్ ఒకటే సైన్ ఉంటుంది, మిగతా కాస్ ఉంటాయి. 4R అంటే ఇదొక్కటే సైన్ ఉంటుంది, sin A/2. మిగతా అదేమవుతాయి, R1 అన్నాడు కాబట్టి మిగతా అన్ని కాస్ B/2 కాస్ C/2. నెక్స్ట్ R2 అన్నాడు. R2 అంటే ఏంటి, సెకండ్ అంటే బి ఒకటే సైన్ అవుతుంది. సో 4R మిగతా కాస్ A/2 సైన్ B/2 అండ్ కాస్ C/2. నెక్స్ట్ R3 అంటే థర్డ్ది, ఇది ఒకటే సైన్ అవుతుంది, మిగతా కాస్ అయిపోతాయి. 4R కాస్ A/2 కాస్ B/2 అండ్ సైన్ C/2. ఫార్ములాస్ అనమాట, ఇవి ఇంపార్టెంట్ ఫార్ములా. ఇప్పుడు ఇది చెప్పే క్వశ్చన్స్లో ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. సో వీటి బేస్ మీద ఉంటాయి. అండ్ నీకు లైక్ సైన్ A+B సైన్ A-B ఇవి కూడా ఉంటాయి. సో అవి కూడా చెప్పేస్తాను చూడండి. సైన్ A+B సైన్ A-B కూడా. సో ఫార్ములా ఏంటంటే నీకు ఎలా వస్తుంది అంటే, సైన్ A+B సైన్ A+B ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, చూడండి. సైన్ A+B అంటే ఏమొస్తుంది, సైన్ A+B ఈజ్ ఈక్వల్ టు సైన్ A కాస్ B ప్లస్ కాస్ A సైన్ B. అదే సైన్ A-B/2 అయితే, సారీ సైన్ A-B అయితే సైన్ A కాస్ B మైనస్ కాస్ A సైన్ B. అదే కాస్ A+B అంటే కాస్ A కాస్ B మైనస్ సైన్ A సైన్ B. అదే కాస్ A-B అంటే ఇది ఆల్రెడీ నేర్చుకున్నాం ఇంతకుముందు మ్యాట్రిసెస్లో, SAQలో నేర్చుకున్నాం ఈ లాస్ట్ ఫార్ములా. కాస్ A-B కాస్ A కాస్ B ప్లస్ సైన్ A సైన్ B. సో ఇవి కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట, ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటి వల్ల కూడా మనకి చాలా యూజ్ ఉంది, ముందు చాలా యూజ్ అవుతాయి. సో ఇవైతే నీకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఫార్ములా, ఇవైతే నార్మల్ బేసిక్ ట్రిగ్నోమెట్రిక్స్ ఫార్ములా, ట్రిగ్నోమెట్రీ నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన ఫార్ములాస్ ఇవి. సో వీటి బేస్ మీద ఇప్పుడు మనకి క్వశ్చన్ వస్తుంది. సో క్వశ్చన్ ఏమడిగాడు, షో దట్ R1, మళ్ళీ రాస్తాను, R1 R2 మైనస్ R3. సో R ప్లస్ R1 ప్లస్ R2 మైనస్ R3 ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు, 4R కాస్ C, 4R కాస్ C అన్నాడు. సో దీన్ని ఇప్పుడు మనం ఎట్లా చేద్దాం. సో మనకు ఆల్రెడీ ఆర్ అండ్ R+1 R1 వాల్యూ తెలుసు. సో R వాల్యూ ఏంటి, ఇక్కడ R అంటే అన్ని సైన్ వచ్చేస్తాయి. చూడు, R అంటే అన్ని సైన్ వచ్చేస్తాయి. సో R+R1, ఇప్పుడు R+R1 చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఫస్ట్ R1 ప్లస్ R2 చేద్దాం, దాని తర్వాత R1 మైనస్ R3 చేద్దాం అనమాట. ఇది అప్పుడు మీకు ఈజీగా తెలిసి దాని ఫార్ములా ప్రకారం వస్తుంది అనమాట మీకు. ఫస్ట్ R1 ప్లస్ R2 చేద్దాం, తర్వాత R1 మైనస్ R3 చేద్దాం. R1 అంటే ఏంటి? R1 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు 4R. R1 అంటే ఫస్ట్ ఒకటే సైన్ ఉంటుంది, సైన్ A/2 కాస్ B/2 కాస్ C/2 ప్లస్ R2 అంటే సెకండ్ ఒకటే 4R కాస్ A/2 సైన్ B/2 అండ్ కాస్ C/2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో కామన్ ఏమున్నాయి? కామన్ ఉన్నాయి చూడు, 4R కామన్ ఉంది, కాస్ C/2 కామన్ ఉన్నాయి. సో అవి కామన్ తీసేస్తాను. 4R కాస్ C/2 కామన్ తీసేస్తే సైన్ A/2 కాస్ B/2 ప్లస్ కాస్ A/2 అండ్ సైన్ B/2 కామన్ కూడా తీసేసాం. ఇప్పుడు ఏ ఫార్ములా ఉంది? నార్మల్గా మనకి ఏ ఫార్ములా నేను ఇప్పుడు ఎప్పుడే చెప్పాను అనమాట. ఇప్పుడు చూడు, సైన్ A ప్లస్ బి, సైన్ A కాస్ బి ప్లస్ కాస్ A సైన్ బి. ఇదిగో సైన్ A కాస్ బి ప్లస్ కాస్ A సైన్ బి. సో ఫస్ట్ ఫార్ములా యూజ్ అవుతుంది ఇందులో. ట్రిగ్నోమెట్రీలో నుంచి ఫస్ట్ ఫార్ములా, లైక్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ రాశాను కదా, అందులో నుంచి ఫస్ట్ ఫార్ములా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఫార్ములా యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఏమో రాయొచ్చు దీనికి, సైన్ A కాస్ బి ప్లస్ కాస్ A సైన్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ A ప్లస్ బి. సైన్ A ప్లస్ బి అంటే దీని ఇప్పుడు ఇక్కడ ఎలా రాయొచ్చు? 4R కాస్ C/2. సో ఇక్కడ నీకు A బదులు A/2 ఇచ్చాడు, B బదులు B/2 ఇచ్చాడు, అంటే అప్పుడు ఏమవుద్ది? సైన్ A/2 ప్లస్ B/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4R కాస్ C/2 ఇంటూ సైన్ A ప్లస్ B/2. సో ఇక్కడ ఇంకో ప్రాసెస్ చేయాలి. ఇక్కడ సైన్ A ప్లస్ B/2ని ఎలా చేయొచ్చు? నార్మల్గా ఇక్కడ వేస్తాను చూడండి, ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ ఏం రాయొచ్చు? మామూలుగా A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 180 degrees అకార్డింగ్ టు ఇదేంటిది, లైక్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇది. సో ఇంటీరియర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ 180 degrees. సో ఇప్పుడు ఇదేంటి, ఇక్కడ A ప్లస్ B అన్నాడు కాబట్టి A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ C. సో ఆ A ప్లస్ B ప్లస్ అది పెట్టేస్తాం, అంటే 180 minus C by 2 that is equal to 180 by 2 minus C by 2 that is equal to 2 ones 2 nines. So 90 minus C by 2. సో ఇక్కడ ఏమొచ్చింది? A ప్లస్ B by 2 బదులు 90 minus C by 2 రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 4R కాస్ C by 2 ఇంటూ సైన్ 90 minus C by 2. ఇంకోసారి చెప్తాను, A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ 180 degrees ఇస్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో దాన్ని యూస్ చేసుకొని ఇక్కడ A ప్లస్ B అన్నాడు కాబట్టి A ప్లస్ B పెట్టుకొని 180 మైనస్ C పెట్టుకున్నాను. అండ్ 180 మైనస్ C అంటే చూడు, A ప్లస్ B బదులు A ప్లస్ B అంటే 180 మైనస్ C. సో A ప్లస్ B/2లో సబ్స్టిట్యూట్ చేశాను. A ప్లస్ B/2 అంటే 180 మైనస్ C/2. సో డివైడ్ చేసేయండి, 180/2 మైనస్ C/2. 180/2 ఈస్ 90 మైనస్ C/2. A ప్లస్ B/2 అంటే 90 మైనస్ C/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 4R కాస్ C/2. ఇక్కడ చూడు, సైన్ 90 మైనస్ టీటా అంటే ఇదిగో మళ్ళీ ఇది ఇంకోటి మీకు ఇది గుర్తున్నాయో లేవో, సైన్ 90 మైనస్ టీటా అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్. నేను లాస్ట్లో చెప్తాను మీకు అర్థం అవటానికి, ఇది లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు క్వశ్చన్ మధ్యలో మరి కన్ఫ్యూజ్ అవుతారు. సో సైన్ 90 మైనస్ టీటా అంటే కాస్ టీటా అని అర్థం. సో కాస్ టీటా అంటే 90 మైనస్ టీటా అంటే ఇది టీటా కింద, అంటే C/2 అనేది కాస్ టీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు 4R, ఇది మల్టిప్లికేషన్ కదా, కాస్ C/2 అంటే కాస్ C/2 దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ C/2. సో మనకి R1 ప్లస్ R2 వాల్యూ ఎంత వచ్చింది? 4R కాస్ స్క్వేర్ C/2. నెక్స్ట్ 4R కాస్ స్క్వేర్ C/2. నెక్స్ట్ ఇంకేం మిగిలింది? R మైనస్ R3 దట్ ఈజ్ ఈక్వల్ టు, R అంటే నీకు తెలుసు అన్ని సైన్ ఉంటాయి, 4R సైన్ A/2
సైన్ b/2 కాస్ వచ్చేస్తుంది సైన్ c/2 మైనస్ ప్లస్ కదా ఇది మైనస్ 4r r3 అన్నాడు కాబట్టి లాస్ట్ ఒకటే సైన్ వస్తుంది కాస్ a/2 కాస్ b/2 అండ్ సైన్ c/2 రైట్. ఇప్పుడు కామన్ ఏమున్నాయి చూడు 4r కామన్ సైన్ c/2 కామన్. సో 4r సైన్ c/2 కామన్ తీసాను. నీకు మిగిలింది ఏంటి? ఇంక మిగిలినవి ఏంటి? ఇవే కదా సైన్ a/2 సైన్ b/2 కాస్ a/2 కాస్ b/2. సో సైన్ a/2 సైన్ b/2 మైనస్ కాస్ a/2 కాస్ b/2. ఇది కూడా సైన్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ కాస్ బి. సింపుల్. చూడండి క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి. సైన్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ కాస్ బి ఉందా? అసలు అలాంటిది ఏమైనా ఉందా? లేదు. సో లేని పక్షంలో ఏం చేయాలి? లేదు. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ? అక్కడ ఎలా వచ్చింది? సైన్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ కాస్ బి పక్షంలో వచ్చింది. సైన్ ఏ సైన్ బి ఎక్కడ ఉన్నాయో స్టార్టింగ్లో లేవు. సో మనం అప్పుడు ఏం చేయాలి? కాస్ ఏ కాస్ బి ఉన్న స్టార్టింగ్లో చూడు కాస్ ఏ కాస్ బి ఉంది. సో ఇది మనం మైనస్ అన్నాడు కాబట్టి మనం ఈ ఫార్ములా తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు? ఇందులో నుంచి మైనస్ కామన్ తీసేస్తే ఏమొస్తుంది? మైనస్ సైన్ ఏ సైన్ బి ప్లస్ కాస్ ఏ కాస్ బి. అది ఎప్పుడు ఎలా రాయొచ్చు? మైనస్ కాస్ ఏ కాస్ బి మైనస్ ఆఫ్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే థర్డ్ ఫార్ములా అప్లై అవుతుంది. సో అక్కడ మైనస్ కామన్ తీసి అటు ఇటు మార్చుకున్నాం అనమాట. అంతే. చూసుకోవాలి ఫార్ములాస్ రాసుకొని చూసి నేను ఏం చేశాను? ఫార్ములా రాసుకున్నాను. సైన్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ కాస్ బి ఉందా లేదా చూసుకున్నా. అసలు యాక్చువల్గా ఫార్ములా ఉంది అనుకున్నా కానీ లేదు. సో లేకని పక్షంలో నేనేం చేశాను? ఇక్కడ మైనస్ కామన్ తీసాను. సో మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? అక్కడ మైనస్ కామన్ తీసాను 4r సైన్ c/2 మైనస్ కామన్ తీసాను కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చేస్తే సైన్ a/2 సైన్ b/2 ప్లస్ కాస్ a/2 కాస్ b/2. అప్పుడేమొచ్చేస్తుంది ఇక్కడ? మైనస్ 4r సైన్ c/2 కాస్ a/2 కాస్ b/2 మైనస్ సైన్ a/2 సైన్ b/2. ఇక్కడ చూడు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అప్పుడు ఏ ఫార్ములా వచ్చేస్తుంది ఇక్కడ? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఏ ప్లస్ బి. చూడు సార్ అదే ఫార్ములానా? కాస్ ఏ ప్లస్ బి అప్లై చేసాం. అర్థం చేసుకుంటే చాలా సింపుల్ ఇవి, అసలు కష్టం కూడా కాదు. సో మైనస్ 4r సైన్ c/2 ఇంటూ కాస్ ఏ ప్లస్ బి అంటే a/2 ప్లస్ b/2 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4r సైన్ c/2 ఇంటూ కాస్ ఏ ప్లస్ b/2. ఏ ప్లస్ b/2 ఇందాక ఎంత వచ్చింది మనకి? ఇదిగో a ప్లస్ b/2 అంటే మనం ఏం చేసాం? 90 మైనస్ c/2 చేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4r సైన్ c/2 కాస్ 90 మైనస్ c/2. ఇక్కడ చూడు కాస్ 90 మైనస్ టీటా. కాస్ 90 మైనస్ టీటా అంటే సైన్ టీటా. ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సైన్ c/2 కాస్ 90 మైనస్ టీటా అంటే కాస్ 90 మైనస్ టీటా అంటే నీకు సైన్ టీటా అంటే సైన్ c/2. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4r సైన్ స్క్వేర్ c/2. సో ఇప్పుడు మొత్తం చేసేస్తాం. సో దేర్ ఫోర్ r మైనస్ r3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4r సైన్ స్క్వేర్ c/2. సో ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. r ప్లస్ r1 ప్లస్ r2 ప్లస్ r2 మైనస్ r3 ఈజ్ ఈక్వల్ టు
ఇస్ ఈక్వల్ టు సారీ ఫస్ట్ ఏమొచ్చింది మనకి 4r cos squared c by 2. సో 4r cos squared c by 2 ఇది మైనస్ 4r sin squared c by 2. సో 4r cos squared c by 2 మైనస్ 4r sin squared c by 2. 4r కామన్ ఉంది, 4r కామన్ తీసేస్తే cos squared c by 2 మైనస్ sin squared c by 2. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, బై హ్యాడ్ చేయండి. లేకపోతే ఇక ఇది ఫార్ములా, ఇదే ఫార్ములా వస్తుందంటే లైక్ cos 2 theta ఈజ్ ఈక్వల్ టు cos square theta మైనస్ sin square theta. ఈ లాస్ట్ అయితే మీరు బై హ్యాడ్ చేయటమే, మీకు చేసేది ఏం లేదు. cos theta ఈజ్ ఈక్వల్ టు cos square మైనస్ sin square theta. సో ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు, దట్ ఈజ్ ఈక్వల్ టు 4r cos 2 theta అంటే ఏంటి ఇక్కడ c by 2, 2 c by 2, 2 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 4r cos c. ప్రూవ్ చేసామా RHS, చూడు 4r cos c రావాలి, 4r cos c వచ్చేసింది. therefore hence proved. మీరు చేయాల్సిందల్లా ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఇవి ఎట్లా చేయాలో ఆల్రెడీ చెప్పాను, ఫార్ములాస్ చెప్పాను. సో క్వశ్చన్ ప్రకారం వస్తే ఫస్ట్ మనం ఏం చేసాం, ఫస్ట్ R1 + R2 చేసాం. ఎందుకు, మనకి ఈ ఫార్ములా రావాలని చెప్పేసి, మనకి ఇలా రావాలని చెప్పేసి R1 + R2 చేసాం. సో ఫార్ములాస్ అనేవి చాలా ఈజీ, నేను ఆల్రెడీ చెప్పాను. ఎలా ఈ ఫార్ములా ఎలా కూడా చెప్పాను. ఆర్ అంటే అన్ని సైన్లు ఉంటాయి. R1 అంటే ఓన్లీ ఏకి ఒకటే దానికి సైన్ ఉంటుంది. R2 అంటే ఓన్లీ బి దానికి సైన్ ఉంటుంది. R3 అంటే ఓన్లీ సి దానికి సైన్ ఉంటుంది. మిగతా అన్ని కాస్ ఉంటుంది అనమాట. ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలి మీరు. ఈ ఫార్ములాస్ నేర్చుకొని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. R1 + R2 చేసాను ఫస్ట్. సో ఇక్కడ a + b + c by 2 a + b + c 180 degrees కూడా చేసి చూపించాను. ఇంటీరియర్ యాంగిల్స్ అవుతుంది 180 degrees. సో అది చేస్తే మనకి R1 + R2 వచ్చింది. ఇక్కడ నేను ఓకే 90 sin 90 - θ. సిమిలర్లీ R-R3 కూడా అదే అలాగ యూజ్ చేసుకొని చేసామన్నమాట. అది ఎప్పుడేమొచ్చింది, -4r sin squared c by 2. ఆ రెండింటిని మనం మైనస్ చేస్తే మనకు వచ్చింది 4r cos c. సో ఈ ఫార్ములా మీరు బై హార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు sin 90 - θ cos 90 - θ అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది ఉంటుంది. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ అని అంటే 0, 90, 180 180 అంతే, 180, 270 అండ్ 360. సో ఇక్కడ ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే అన్ని సైన్ కాస్ అన్నీ ఇక్కడ పాజిటివ్. ఓకే, సిల్వర్ అంటే ఓన్లీ సైన్ అండ్ కొసిక్ ఆర్ పాజిటివ్. ఆల్ సిల్వర్ టీ అంటే ఓన్లీ ట్యాన్ అండ్ కాట్ ఆర్ పాజిటివ్. కప్స్ అంటే ఓన్లీ కాస్ అండ్ సీక్ ఆర్ పాజిటివ్. సో మిగతా ఏమన్నీ నెగిటివ్ అనమాట, మిగతా ఏమన్నీ నెగిటివ్. ఓకే, ఇంకోటి సపోజ్ ఇక్కడ ఏమడిగాడు, sin 90 - θ అన్నాడు. సో sin 90 - θ, 90 - θ అంటే ఎందులోకి వస్తుంది, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. 90 - θ అంటే మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్, సో పాజిటివ్. నెక్స్ట్ సైన్ పాజిటివ్. ఇక్కడ ఏముంది, ఇక్కడ చూడు, ఇక్కడ ఆడ్ ఉంది. 9 ఉంటే అది లైక్ ఆడ్ లాగా నీకు వస్తుంది. అంటే సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి 90 - θ 90 అలా ఆడ్ లాగా ఉందంటే నువ్వు అది చేంజ్ చేసేసుకోవాలి, కాస్ట్లో పెట్టుకోవాలి. అదే లెట్స్ సే నీకు సైన్ 180 + θ అన్నాడు, 180 + θ. 180 ప్లస్ అంటే 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్లో ఏవి పాజిటివ్, ఓన్లీ tan అండ్ cot ఆర్ పాజిటివ్. కానీ నీకేమి ఇచ్చాడు, సైన్ ఇచ్చాడు, సో నెగిటివ్. నెక్స్ట్ ఆల్రెడీ నేను చెప్పాను, ఇక్కడ 18 ఉంది. 18 ఉంటే ఇక్కడ ఏంటి, అది ఈవెన్ అనుకోండి. ఈవెన్ అంటే అది సైన్ యాజ్ ఇట్ ఈస్గా సైన్ అట్లాగే ఉంటుంది. సో మిగిలింది -sin θ. సైన్ 180 + θ అంటే సైన్ -sin θ. అది ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ కూడా. ఓకే, ఇట్లాగా మీరు అడుగుతూ ఉండదు, మీకు వస్తుందో రాదో తెలియదు, మీకు వస్తుందో రాదా అని అంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సిందే. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే కానీ రాదు మీకు. రైట్,
వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. చాలా లెంతీగా ఉంది, 20 మినిట్స్ దాకా ఉంది నియర్లీ. సో ప్రాక్టీస్ చేయండి, చూడండి. ఫార్ములాస్ చెప్పాను, చిన్న బేసిక్స్ నుంచి అన్నీ చెప్పాను. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.